వెంకటేషస్ ఆదర్శ కుటుంబం మూవీ. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం AK-47. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా పూజా హెగ్డే కూడా ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పూజాతో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలు చేసిన త్రివిక్రమ్ మరోసారి ఆమెతో వర్క్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం AK-47. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా భాగం కాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. వీరికలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. గుంటూరు కారం సినిమాలోనూ బుట్టబొమ్మనే నటించాల్సింది కానీ చివరి నిమిషంలో ఆమెను తప్పించారు. పూజానే తప్పుకుందా, మేకర్స్ తప్పించిందా అనే సంగతి తెలియదు కానీ ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. అయితే మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ మరోసారి పూజాకి ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆదర్శ కుటుంబం సినిమా కోసం పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్. ఇందులో శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్ కాగా ఓ స్పెషల్ సాంగ్ను పూజా హెగ్డేతో ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గతంలో ఇలియానా, సమంత వంటి హీరోయిన్లను తన సినిమాల్లో రిపీట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు పూజా హెగ్డేని కూడా రిపీట్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ మూవీలో నారా రోహిత్ నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఇది కథలో చాలా కీలకమైన రోల్ అని చెప్పుకుంటున్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ, చినబాబు నిర్మిస్తున్నారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారని సమాచారం. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాని 2026 సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది సెకండాఫ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే కీలకమైన షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ సెట్ నిర్మించినట్లు టాక్. ఇప్పటికే రిలీజైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది.